దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారండి? బాగున్నారు అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. మరొక దినమున దేవుని వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకునే మరొక సమయమున ప్రభు అనుగ్రహించారు. అందుబట్టి దేవదేవునికి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించే వారమై ఉండవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, వాక్య గ్రంథములో అనేక విషయాలు మనం తెలుసుకుందాం. కనుక దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మల్ని నడిపిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, ఆయత్తపరుస్తున్న ప్రభువా, నీ కొందనాలయ్యా. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి నేను ప్రార్థన చేయుచుండగా తండ్రి, నీ సన్నిధి, కాపుదల, నీ ఆలోచన క్రియలు నాకు అనుగ్రహించి బలపరిచి నడిపించి ఆదరించి ఆయత్తపరచమని, నీ దీవెన యావత్తు మాకు తోడుగా, రక్షణగా, మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచి నడిపించుచున్న తండ్రి నీకు స్తోత్రాలు. సమయంలో నీదైన దాసుడే నేను ప్రభా, నీ ఆత్మ ద్వారా నీ వాక్యముని చేతపట్టి ప్రభా, నీ పాదములు ఎదుట నిలుచు నన్ను నా తలంపులు మరుగు చేసి, దేవా నీవే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని నీ సన్నిధిని, ఆయనని కాపుదల దయచేసి నా కంఠస్వర నీ బోరగా వాడుకుని నీ ఆత్మ నడిపింపు, సన్నిధి, కాపుదల దయచేసి దేవా ఈ దినము నీ బిడ్డలకి ఏ మాటలు అయితే బోధించున్నాయన్న వాటి మాటలు బోధించి బలపరిచి మహిం పొందమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామమును అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి వందనాలు. మరణాత. ప్రియులరా, ఈ సమయములో దేవుని నిమిత్తము అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అనేక విషయాలు, ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగి ఉన్నాం. ఆత్మ సంబంధమైన ఆలోచనలతో నింపబడి ఉన్నాం. అయితే ఇవాళ ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలని క్లుప్తంగా మరి రోమాపత్రిక, ఈ రోమా సంఘానికి రాసిన రోమాపత్రిక, రోమా పత్రికలో మరి మనం ఉదయకాలం మరి 12 వచనాల వరకు చదువుకున్నాం. 13వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనం గమనించాలి. అతని సంతానముకైనను ధర్మశాస్త్రముగా అతని సంతానముకు ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని నీతి మూలముగా, ఆయన నీతి మూలముగానే కలుగును. ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధులైన వారసులు అంటున్నాడు. ప్రియులరా, నేను చాలాసార్లు మీ అందరికి చెప్తూనే ఉన్నాను, మరలా చెప్తున్నాను. మనుషులకు ధర్మశాస్త్రం అది దేవుడిచ్చిన ఒక లేఖనం మనకుంది. అయితే మనము మన ధర్మశాస్త్రానికి లోబడిన వారమా, లేదా ధర్మశాస్త్రంలోంచి వచ్చిన వారమా, ధర్మశాస్త్రం నిమిత్తం నియమించబడిన వారమో మనం ఒకసారి తెలుసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం మనుషులకి. అందుకే పెద్దవారన్న మీ మూలలు మీకేంటో తెలుసా? నేను అదే చెప్తూ ఉంటాను. చాలామంది ఇవాళ వనభోజనాలని ఒక క్రియ పెట్టుతున్నారు. మంచిదే, చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు ఏ పనితో ఏ రకమైన మరి కార్యక్రమం చేసుకుని ఆ భోజనాలు పెడుతున్నారు నాకు తెలియదు. కానీ అయితే వనభోజనాలు అనే పదం ఏదైతే వాడుతున్నారో అది అనేకులను వారి మూలలు, వారి యొక్క ఆలోచనలు, వారి తలంపులు పంచుకోవడానికి ఒక అవకాశం, ఒక ప్లాట్ఫారంను వారు ఏర్పరచుకున్నారు వనభోజనాల ద్వారా. ఎందుకంటే అందరూ ఎవరు ఎక్కడున్నారు, ఎవరు ఇచ్చారు. మనం బైబిల్ లేఖనం ద్వారా చూడండి, ఇక్కడ మరి లేఖనము ద్వారా, మరి ఇక్కడ శాసనము ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా మనం తెలుసుకోవాల్సిన ధర్మశాస్త్రం మనము ఈనాడు వినబడుతున్నాము, కనబడుతున్నాము, బోధిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, కనిపెడుతున్నాము, ఆలోచిస్తున్నాము, అనేకులు మంచి చెడ తెలుసుకుంటున్నామంటే మనము ఒక ధర్మశాస్త్రముల కుటుంబంలో నుండి, ధర్మశాస్త్రముల నుంచి వచ్చిన వారు అని మాత్రం మర్చిపోవద్దు.
ఆయన ధర్మశాస్త్రముకు లోబడి ఈ లోకానికి వచ్చాడని రేపుడు ఈయన మరి పోతే ఇంకా 10 రోజులు 5 రోజులు 6 రోజుల్లో పోతే కనీసం మరి వచ్చే సోమవారం మంగళవారం నుంచి ఈ నెలాఖరు లోపల మన డిసెంబర్ నెల వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఆయన ధర్మశాస్త్రం లోబడి మనుషుడిగా పుట్టాడని మనం చెప్పుకుంటూ ఉంటాం. ధర్మశాస్త్రం మనకంటే ఇది దేవుడు ఏర్పరిచాడు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నవారమే కాబట్టి ఈనాడు ఇలా ధైర్యంగా బోధిస్తున్నాం, ధైర్యంగా మాట్లాడగలుగుతాం, ధైర్యంగా ఏ పనైనా చేయగలుగుతున్నాం. ధర్మశాస్త్రానికి లోబడిన వాడు రాజు వలె జీవిస్తాడు. ధర్మశాస్త్రానికి నేను లోబడిన వాడిని. ధర్మశాస్త్రంలో జీవించిన ప్రతి వాడు కూడా ఎలాగుంటాడంటే ప్రియులరా, వందాయం కలిగి ఉంటాడు, గొప్పతనం కలిగి ఉంటాడు. ఆ ధర్మశాస్త్రం నుంచి బయటగా ఆ యొక్క కోవా నుంచి లేకపోతే ఆ యొక్క స్థితిలోంచి వచ్చిన ప్రతివాడు కూడా రాజు కంటే ఎక్కువ స్థానంలో ఉంటాడు. అతను పేదవాడైనా కానీ ఆ యొక్క విధానం కనబడుతుంది అతనిలో. ఈ రోజున ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అయితే విశ్వాసం వ్యర్థమవును, వాగ్దానము వ్యర్థమవును. చూడండి, విశ్వాసం వ్యర్థమవును, వాగ్దానం వ్యర్థమవును. కానీ ధర్మశాస్త్రము ఏలయనగా ధర్మశాస్త్రానికి లోబడకపోతే ఉగ్రతకు పుట్టించును. ధర్మశాస్త్రం లేని ఎడల ఇక్కడేమంటే ధర్మశాస్త్రం నీలో లేని ఎడల అతిక్రమకు లోబడతావు. అంటే మనం ఒక ధర్మశాస్త్ర స్థితి కలిగినప్పుడు ఆ ధర్మశాస్త్రం లోబడకుండా నువ్వు ఒకే పొరపాటు చేసి తప్పు చేస్తే ఖచ్చితంగా దానికి నువ్వు సమాధానం చెప్పాలి. నీ తర్వాత నీ కుటుంబం నిలబడటం. రాజు అనేవాడు తప్పు చేస్తే ఆ రాజు ఎంతమంది వచ్చిన దాన్ని తప్పుని కప్పుగుచ్చుకుంటే తప్పుని ఖండించుకోవాలి. ఇలా ఒక ముఖ్యమంత్రి చేసిన పొరపాటు మరొక ముఖ్యమంత్రి దాన్ని కప్పుపుచ్చుకోవాలి, లేదంటే దాన్ని అక్కడితో ఆపేయాలి, ఖండించేయాలి. అలా చేస్తేనే తప్ప అది మరలా, లేకపోతే అది జరుగుతున్నప్పుడు మరలా చేయకుండా మరలా రాకుండా జాగ్రత్త పడాల. అదే ఇక్కడ ధర్మశాస్త్రం చెప్తున్నాడు. ఏమంటే నువ్వు చేసిన క్రియలు ఏదైతే ఉన్నదో అది నువ్వు సరి చేయకపోతే నీ వెనకొచ్చేవాడి సరి చేసుకోవాలి, లేదంటే వాడి మీద కూడా ప్రభావము కనబడుతుంది అని అంటున్నాడు ఇక్కడ. అయితే ఏతువు చేతను ఇది ఏతువు చేతను ఆ వాగ్దానము అంతటి సంతానానికి ఇక్కడ గమనించాలి. ఈ ఏతువు చేతను ఆ వాగ్దానం యావత్తు సంతానికి అనగా ధర్మశాస్త్రానికి గలవారుగా గాక అబ్రహాము సంతానముకు విశ్వాసం గలవారు కూడా. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ధర్మశాస్త్రము కూడా ఉన్నవారికినైనను, అయితే అబ్రహాం సంతానం ధర్మశాస్త్రం కలిగిన వారైనను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే యథార్థతతో అనుసరించినట్లు విశ్వాసం మూలమాయను. అంటే మనుషులు ఎలాగున్నారు, తాను విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవుడు చేయువాడును, లేని వాటిని చూసారండి. మృతులలో సజీవుడిగా చేసిన వాడు, లేనిదాన్ని ఉన్నదిగా చేసిన వాడు, 2 రకాలు ఇక్కడ పదాలు కనబడుతున్నాయి. అయితే కాక అతడు మనకందరకు తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేకల జనములకు తండ్రిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండుని చెప్పిన దానిని బట్టి తానును అతని అనేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణ ఆధారమైనప్పుడు అతని నిరీక్షణ కలిగి నమ్మెను. ఇక్కడ చూడండి ప్రియులారా, అంటే తన నీతి అంటే ఒక యథార్థత బట్టికి జీవించటం కంటే ధర్మశాస్త్రం అనేది మనం అనుకుంటుంది. అది బైబిల్ గ్రంథం, దేవుని దగ్గర ఉండే ధర్మశాస్త్రం. ఇది దానికి దీనికి పోలికలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఆ ధర్మశాస్త్రం దగ్గరికి చేర్చగల ధర్మశాస్త్రం. ఈ లోకంలో మనుషులకి కంటికి కనపడే ధర్మశాస్త్రం, హృదయానికి మన ఆత్మకును ఏమంటే ఒక ధర్మశాస్త్రం. అది దేవుని ఎదుట ఉంటుంది ఆ ధర్మశాస్త్రం. అది తెరిచినప్పుడు నువ్వు పరిశుద్ధులతో జీవించాలో, పాపులతో జీవించాలో, నరకానికి పోవాలో, పాపులతో నరకాల్లో ఉండాలో ఆ ధర్మశాస్త్ర నిర్మాణం
నియమిస్తుంది. ఈ ధర్మశాస్త్రం పరలోకం చేరటానికి అవకాశం. పరలోకం చేరావంటే నీవు తీర్పులో ఖచ్చితంగా కొంచెం నిలబడవలసి వస్తుంది. కొంత ఎక్కడో కొంచెం చోట ఓపు అనేది అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నువ్వు పరలోకంలో నిలబడతావు. కాబట్టి ఇవాళ ఈ ధర్మశాస్త్రం అనేది మనం లోబడకపోతే, మనం మన పితరులు మన తల్లిదండ్రులు లోబడినా మా తల్లిదండ్రులు ఏం సాధించారు, మేమేం సాధించాం అనుకుంటున్నారేమో. జాగ్రత్త. ధర్మశాస్త్రం అనేది దేవుని వలన సృష్టించబడింది ఒక ధర్మశాస్త్రం. ఇవాళ మనం ఒక ధర్మశాస్త్రం ఉంది, రాజ్యాంగం. అది మనుషులకి ఇచ్చిన జ్ఞానముతో ఇలాగుండాలని ఎప్పుడో 100 సంవత్సరాల కిందట మరి అనేకులు నిపుణులైన వారు మరి కూర్చుని దాని మీద ఎంతో రకాలు చేసి కొన్ని రాబోయే తరాలకు కొన్ని ఆలోచనలు చేశారు. ఇవాళ మనం ఒక ఇల్లు కట్టుకున్నామంటే మనం ఉంటాకి కాదు, 4-5 తరాలు ఆ గృహంలో జీవించుటకు పూర్వకాలం కట్టేవారు. కానీ ఇప్పుడు ఆ గృహాలు ఇంకా ఉన్నాయి. మొన్న ఒక ఆయన చెప్తాడు, మరి ఎవరంటే సాదర్ సింగ్ వారి యొక్క గృహం, ఆయన నివసించిన గృహం సుమారు 180 230 సంవత్సరాలంట. ఆ 130 సంవత్సరాలంట. అది ఇంకా ఉన్నది ఆ ఇల్లు. దాన్ని మారుబడి చేసుకో, దానికి కావలసిన అన్ని కూడా ఆ కల్ఫ్ అన్ని ఇంకా ఉన్నాయి. అంటే ఆనాడు కాలంలో అంటే ఎన్ని రకాలు 2-3 తరాలు అక్కడ నివాసం చేయటకు అవకాశం ఉంది. అంటే ఇవాళ మనం బిల్డింగ్ స్లాబ్లో బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేస్తే ఎంతవరకు దాని వయసు అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు అండి. ఈ 70 ఏళ్ళు కాదు, పూర్వం కట్టేవారు ఇల్లు మినిమం సుమారు నా తర్వాత నా కొడుకు తర్వాత నా మనవడు తర్వాత ముదు మనవడు 4 తరాలు సరిపడగా ఆ గృహాలు నియమించుకునేవారు. ప్రియులారా, ఆనాడు ఉండేది 4-3, కానీ తర్వాత తరం వరకు అనేక రకమైన నీడను మా పితరులు నా పిల్లలు వచ్చారు, వాళ్ళు మా తల్లిదండ్రులు కష్టపడి చేశారని ఈ కట్టడని చూసేనా మనల్ని గుర్తు పెట్టుకోవాలన్న రీతిలో ఆనాడు దేవుడు వారికి అంత జ్ఞానం ఇచ్చేవాడు. యోబు గారు చూశారు కదా, మనందరికీ తెలుసు యోబు గారి విషయం. యోబు గారు సుమారు మరి 39 40 వచనంలో దేవుడు మరి ఎన్ని రకాలుగా ఎవడవాడు నిన్ను గద్దించడానికి లేచి వాడిని గద్దించి నడుము కట్టుకున్నాడు యోబు గారు సుమారు మొదటి వచనం కానించి మరి 29 వచనాలు కూడా ఈ 39 వచనాల వరకు కూడా అలాగా సమర్థించుకుంటూ వచ్చాడు. తన దేవుని మీద ఎక్కడా కూడా నింద మోపకుండా అనేకులు నన్ను మీరు దూషించండి, నన్ను సృష్టించిన ఆయన మాత్రం మీరు చేయలేరు, మీరు తీరా ఎవరైతే ఎన్ని రకాల ప్రశ్నలు వేసే వారి కొరకే ఈ బలహీనుడున్న అతను యోబు గారు బలం పొంది వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం జరిగింది. ప్రియులారా, ఈ రోజు నువ్వు ధర్మశాస్త్రం నుంచి వచ్చిన వాడు అని గుర్తిస్తే ఇక ధర్మశాస్త్రం లోబడుతుంది. ఇలా ధర్మశాస్త్రంగా లోబడకపోవటం వల్లనే నీవు ఈ రకంగా ఇవాళ బైబిల్ ఒక ధర్మం, ఈ లోకంలో ఉన్న ఒక ధర్మశాస్త్రం, క్రైస్తవులకే కాదు ప్రపంచం అంతటికి ఒక ధర్మశాస్త్రం బైబిల్ గ్రంథం. కానీ ఇది పరలోకముందు ఉన్న ధర్మశాస్త్రం ఎదుట నిలబెడుతుంది ఈ ధర్మశాస్త్రం. కానీ నీవు మాత్రం ఎలాగున్నావు అంటే గమనించినప్పుడు, మనం ఆలోచించినప్పుడు ప్రియులరా, మనము చాలా ఆలోచన కలిగి ఉండాలి. చూడండి ఇక్కడ ఏమంటే, మరి అబ్రహాముకు అప్పుడు సుమారు 90 ఏళ్ళు వయసు వచ్చినప్పటికీ అబ్రహాం ఏమని మాట్లాడాడు ఇక్కడ అయితే ఇక్కడ మాట్లాడుతాను. అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాగా రమారమి 100 ఏండ్ల వయసు గలవాడైండి అప్పటికి తన శరీరము మృతుడు, అంటే తన శరీరం అప్పటికే బలహీనత అయినట్టుగాను తన అంటే శార మృతుతులు అంటే శరీరము గర్భం దాల్చడానికి సహకరించలేని దేహానిగా మారిపోయింది శరీరం. అప్పుడు ఇంచును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని సమర్థుడుగా నెరవేర్చునని రూఢిగా విశ్వాసించి విశ్వాసం వలన బలమన పొందిను. అంటే అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్న అబ్రహాము లేఖనానికి లోబడ్డాడు కాబట్టి, లేఖనం చెప్పింది సత్యమని నమ్మాడు కాబట్టి, అబ్రహాముకు విశ్వాసానికి లోబడి జీవించాడు కాబట్టి అతను కుమారుడిని ఎత్తుకోగలడు. ఈ రోజున మనం మరి ఒక 4-5 రోజుల్లో ఏం చేస్తామంటే
దేవుని యొక్క ఆత్మవిశ్వాసము కలిగి ప్రార్థన చేస్తాం. ప్రియులరా, మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే విశ్వాసం కలిగిన నమ్మకం కలిగి ఉంటావో, ఎప్పుడైతే విశ్వాసం కలిగిన విజ్ఞాపన చేస్తావో, ఖచ్చితంగా దేవుడు నీ పట్ల గొప్ప క్రియను చేయబోతున్నాడు. గొప్ప క్రియను చేయబోతున్నాడు అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగినప్పుడు దేవుడి నీ పట్ల అనేకమైన క్రియలను చేసేవాడు. అందుకనే మూలలు అనగా ధర్మశాస్త్రానికి ఎప్పుడైతే మనం లోబడుతున్నామో, ఆ ధర్మశాస్త్రం ఈ లోకంలో నేను విడిచిపెట్టదు. అందుకే ఈ లోకంలో ఉన్న మన కంటుకు కనపడుతున్న ఒక ధర్మశాస్త్రం మనకుంది. ఇవాళ రాజ్యాంగ ధర్మశాస్త్రం ఎలాగైతే మనకుందో, మనం ఎంత రూల్గా నడవాలో, ఎంత రూల్గా మనం భూమి మీద నడవాలో, మనకు కావలసిన హక్కులు ఏంటో సాధించుకుంటూ భూమి మీద ఈ దేశ యొక్క పౌరులుగా మనం జీవిస్తున్నాం ఒక ధర్మశాస్త్రాన్ని బట్టి. అలాగే మనము పరలోకమైన ధర్మశాస్త్రం కలిగిన వారు. ఆ ధర్మశాస్త్రం మనకు ఉంది అని గ్రహించిన ప్రతివాడు క్రైస్తవుడే కావక్కర్లేదు ప్రియులారా, అన్యుడైనను మరొకడైనను ధర్మశాస్త్రం నేను ఉంది మనకి లోకంలో, దానికి లోబడితే పరలోకంలో ధర్మశాస్త్రం ఎదుటికి మనం నిలబడతాం అని ఆలోచన ఎవరైతే కలిగి ఉన్నారో ఖచ్చితంగా వారు ఎవరి దేవుడు ఏర్పరచుకుంటారు. అందుకే ఏర్పరచబడిన వాళ్ళ మీరు నేను ఎందరో చాలా గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఉన్నప్పటికీ పనికిమాలిన వారిని, పనికిరాని వాళ్ళని దేవుడు ఎందుకు ఎంచుకుంటాడు? వారు ధర్మశాస్త్రం నుంచి పుట్టుకొచ్చిన వారు. అర్థమైంది నా మాటలు? ధర్మశాస్త్రం నుంచి పుట్టుకొచ్చిన వారు. యేసు ప్రభు ధర్మశాస్త్రం నుంచి పుట్టుకొచ్చాడు కాబట్టి ఈ భూమిలోకంలో సాతాను క్రియలను జయించగలిగి ఉన్నాడనే విషయం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ అంటున్న మాటలు, అంతడు నీతుడిగా ఎంచబడిను, అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో లేపుని యందు విశ్వాసముంచి మనకు ఎంచురా. ప్రభు మీద విశ్వాసముంచి ఎవరైతే వెంచబడిన వరకు కూడా ఈ యొక్క ధర్మశాస్త్రం అంటే ప్రభువుని విశ్వసించి నమ్మకం ఉంచి విశ్వాసం కలిగిన వారికి కూడా ఈ ధర్మశాస్త్రం వర్తిస్తుందంట. చూసారా? అందుకే ఇండియా వారికి ఇండియన్ ఆధార్ కార్డు ఉంటే ఇండియాలో ఉన్న అతను పేదవాడైనా కొన్ని కులాలకు ఉన్నాయి కదా, అతను ఆ కులానికి చెందినవాడైతే అతడు ఎక్కడున్నా కానీ ఇండియాలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా అతనికి వర్తిస్తాయి. కానీ అందుకనే కొన్ని రిజర్వేషన్లను మనం పెట్టుకుంటున్నాం. ప్రియులారా, ఒకే రిజర్వ్ నేను అంటాను, ఈ లేఖనానికి లోబడి, ఈ ధర్మశాస్త్రానికి లోబడి మనం ఎప్పుడైతే జీవిస్తున్నామో దేవుడు అన్ని సర్వానికి లోబడి అన్నిటిని పరిపాలించే స్థితిని ఇస్తూ ఉంటాడు. అయితే మన నిమిత్తము కూడా రాయబడి ఉన్నది, ఆయన మన అపరాధములను అప్పగింపబడి, ఇక్కడ ఏమన్నాడు? ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మన నీతి కొరకు మన నిమిత్తము నీతి నిమిత్తము అప్పగించబడి శ్రమ పడటకు ఆయన నిర్మాణం చేయబడ్డాడు. అంటే ఈ ఒక ధర్మశాస్త్రానికి ఆయన లోబడి లోకములోది పరలోకంలో ధర్మశాస్త్రానికి లోబడి ఆయన ఏం చేసి ఈ లోకంలో సంచరిస్తున్నాడు యేసు ప్రభు. సంచరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు. ప్రియులారా, మనకు గమనించాలి ఒకసారి. కాబట్టి ఈ ధర్మశాస్త్రం అనే విషయం ఏదైతే ఉందో అది చాలా ఆత్మ సంబంధమైన విషయం. ఇది చాలా విలువైనది ప్రియులారా. ఈ ధర్మశాస్త్రం అనేది మనం గ్రహించిన దానికంటే ఊహించినది ఊహలకు కూడా అంతు చిక్కనది, అంత గొప్పది. అందుకే మనము మన మూలలు ఏంటో తెలుసుకోండి. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఏ గ్రామం నుంచి వచ్చాం, ఏ పట్టణం నుంచి వచ్చాం, ఏ దేశాల నుంచి వచ్చాం. ఈ భూమి మీద అంతా దేశాల గ్రామాలు. కానీ మనం అంటే మన తల్లిదండ్రులు పలానా వారి కుమారుడు అంటారు. అంటే పలానా వారి తండ్రి పేరు చెప్తేనే ఆ కుమార్తె పేరు కానీ ఆ కుమారుడు పేరు కానీ కొమ్మరి పాలకరు. పలానా వారికి అబ్బాయి అంటే ఓహో అంటే అక్కడ ఆ తల్లిదండ్రులు చేసిన క్రియలు అవతల వాళ్ళకి అలా పొందుంటే అతని గురించి తెలుసుంటే వెంటనే అరే బాబు మీరండి రండి సార్ అంటాం. అదే తెలియలేదనుకోండి, కామన్ గా మా అందరిని ఎలా చూస్తాం అలా చూస్తాం. అదే అతని గురించి తెలుసున్న వారు అనుకోండి ఏమంటారు, ఓహో పలానా వారి అబ్బాయి పలానా వారి అమ్మాయి, అయితే వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు బట్టి వీళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలి. కాబట్టి మన పితరులు ఈ ధర్మశాస్త్రానికి లోబడ్డారు. మన పితరులు ఈ ధర్మశాస్త్రం లోబడి ప్రార్థించారు. మన పితరులు ఈ ధర్మశాస్త్రానికి లోబడి జీవించారు. వారి పిల్లలమైన మనం, వారి బిడ్డలమైన మనం ఈ ధర్మశాస్త్రానికి లోబడి దీన్నే మనం కొత్తగా ఏం చేయక్కల
దీనికి లోబడితే చాలు అదే నడిపిస్తుంది, అదే బలపరుస్తుంది, అదే దీవిస్తుంది, అదే పరలోక రాజ్యానికి చేరుస్తుంది. కానీ ధర్మశాస్త్రం ఎలా లోబడాలంటే మొదటిది విశ్వాసంతో లోబడాలి, మొదటిది విధేయతతో లోబడాలి, మొదటిది రెండోది పశ్చాత్తాపంతో లోబడాలి. నేను ఎన్ని పాపాలు చేశానండి, ధర్మశాస్త్రానికి లోబడతానండి. ఎస్, ధర్మశాస్త్రం లోబడిన ప్రతివాడు ప్రభు యొక్క రక్తము చేత కడగబడి ధర్మశాస్త్రంలో అతని పేరు లెక్కింప చేసుకుంటాడు. ఇలా చాలా మంది పాస్పోర్ట్ పోతే, లేకపోతే ఊర్లు వెళ్ళిపోయినాడు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మరి ఇతర దేశాలుండి మరి తన ఊరు ప్రేమ, తన దేశ ప్రేమ, తన గ్రామ ప్రేమ కలిగి వచ్చి నాకు ఊర్లో మరి స్థిరపడాలి, నా ఊర్లోనే చిన్న స్థలం కొనుక్కుని ఉండాలి అనుకున్న వారు ఏం చేస్తారండి, మరలా ఇక్కడ అన్ని ఎలా పుట్టించుకుంటున్నారో అలాగనే మనము కూడా మన పాపములు కడుక్కుని, మన వ్యాధులు కడుక్కుని, మన శోధనలు కడుక్కుని ప్రభు యొక్క నామములో, ప్రభు యొక్క ధర్మశాస్త్రములో మన పేరు లిఖింప చేసుకుంటకు సిద్ధపడి ఉండాలని అటువంటి దీవెన ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు. ధర్మశాస్త్రం నిమిత్తం గొప్ప మాటలు మాకు చెప్పావు. నిజమే దేవా, లేఖనము చూస్తే బైబిలు అనేకమైన చూటు మాటలు, అనేకమైన గొప్ప మాటలు మాకు బోధిస్తూనే ఉంది ప్రభా. అట్టి మాటల వలన అనేక విషయాలు మేము ఎరిగిన వారమే కనుక నాయన ఈ మాటలు నీ బిడ్డలైన వారు అనేకులు విన్నారు. ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియని వారు ఇంకా ఉన్నారు ప్రభా. అంటే లోకములో మరి కంటుకు కనబడేది ఒక ధర్మశాస్త్రం, అది బైబిల్ గ్రంథము. ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా దానికి లోబడే సమయం దగ్గర పడింది ప్రభా. అంటే నీ రాకడ సమయం. లోబడిన వాడు తండ్రి ఇదిగో చీకటి సంబంధుగా, అపవాది సంబంధుడిగా తండ్రి వెళ్ళిపోతాడు. కనుక నాయన అటువంటి కాకుండా ప్రతి వాడు ధర్మశాస్త్రానికి లోబడిన వాడు, ఆ ధర్మశాస్త్రం గుర్తించిన వాడు ప్రధానుడుగాను, అధికారిగాను, విశ్వాసంగాను, బోధించేవాడుగాను, ప్రార్థించేవాడుగాను ప్రత్యేకపరచబడుతున్నాడు, ప్రత్యేకంగా ఉండబడుతున్నాడు. అటువంటి స్థితి, అటువంటి సమయము, అటువంటి ఆలోచన నా దేశ ప్రజలకు, 140 కోట్ల ప్రజలకు దయచేయండి ప్రభా. నా దగ్గర దేశంలో ఉన్న పట్టణాల్లో, పల్లెల్లో, గ్రామాల్లో, ఆయా దేశాల, ఆయా గృహాల్లో జీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నా దేశంలో ఉన్న మిలిటరీ వారును, నా దేశంలో ఉన్న పోలీస్ శాఖ వారును, నా దేశంలో ఉన్న డాక్టర్లు, నర్సులను, నా దేశంలో ఉన్న కార్మికులు, పారిశుద్ధ వారు, రైతులు ప్రభా, ఎందరో ఉన్నారు ప్రభా. ఎందరో ఆకలి తీర్చే రైతులు ప్రభా, ఎన్నో రకాల కార్మికులు ప్రభా, అందరికి నీడను సమకూర్చునే కార్మికులు ప్రభా, ఎందరికో తండ్రి నాయన ఇదిగో నాయన శుద్ధపరుస్తున్న గ్రామాలు, పట్టణాలు శుద్ధిపరుస్తున్న కార్మికులను బట్టి నాయన ఈ కొందనాలు చెల్లిస్తున్న, పారిశుద్ధ వారిని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమును ప్రభా, నేను వివాహం కావలసిన వారు, మరి పెళ్లికి సిద్ధపడుతున్న వారు, పెళ్లిలో ఒక బాధపడితే కన్నీటితో వేధిస్తున్న వారు ప్రభా, బిడ్డలు లేక బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వారు అనేకులు ప్రభా, గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు అనేకులుగా నీ కళ్ళ ముందు నీ ఎదుటి కనబడుతూనే ఉన్నారు. క్షేమతరమును, సులువైన కానుపులను, ఆశీర్వాదం, దీవెన కర్మగా ఆశీర్వాదంగా మార్చండి. ఉదయకాలం ఉద్యోగనైనా సాయంకాలం వరకు వారి వారి ప్రయాణంలో, నేను ఉద్యోగ రీతిలో, చదువుల రీతిలో, రాకపోకల్లో అనేక రీతిలుగా ప్రభా అనేక మంది ప్రమాదాలకు గురైన వారు ఉన్నారు. కుటుంబంలో వేదన, కన్నీటితో దుఃఖపడుతూ అయ్యో పొద్దునెళ్ళాడు ఇలా జరిగిందండి, అయ్యో అలా జరిగిందండి, ఇలా జరిగిందని వార్తలు చూస్తూనే ఉన్నాం. తెలియని మట్టుకు తెలిసిన వాటికి అన్ని కూడా ప్రజలకు వినిపిస్తూనే ఉన్నారు. ఎవరు నోటు ద్వారా, ఏ నోటు ద్వారా ఏ మాట వింటావో ఆ మాట ఆశపడే అనేకులు ప్రతిదీ ప్రజలకు తెలిసినట్లుగా మీడియా కూడా పనిచేస్తుంది ప్రభా. కనుక నీ కొందనాలు స్తోత్రాలు. అనేకులు ప్రజలందరూ కొరకు ప్రార్థించే కృపను, స్తుతించే కృపను, గణపరిచే కృపను అందించి నడిపించమని ఎందరైతే నేను యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్నారో, వింటున్నారో వారికి, వారి కుటుంబాలకు నీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అందించి రాబోయే దినాలు, పండుగ దినాలు, క్రిస్మస్ కాలము నేను బాలుడిగా వారి గృహాలకు, వారి హృదయాల్లోకి ఆహ్వానించి నేను లేఖనము ద్వారా జీవించగల మనసును, అవకాశం అందించి నడిపించమని త్వరగా రానయ్యన్న యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగా, ఈ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మనందరూ మాకు దయచేసి ప్రార్థన చేసేవాడిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన చేయండి. వంశవాదునికి తప్పించు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం అపాదిలం, ప్రవేశ రక్తమే జయం అపాదిలం,
ప్రభు సంపూర్ణ విజయం, అపాధికి అంతకల నాశనం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.